వెల్కమ్ బ్యాక్ టు ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ సిరీస్ 2. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ అటాక్స్ ఇన్ హ్యాకింగ్, ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్ అండ్ సోషల్ మీడియా మ్యానిపులేషన్ అండ్ ఫేమస్ హ్యాకర్స్ గురించి తెలుసుకుందాం. ఇక వెంటనే చేసుకుని వీడియో స్టార్ట్ చేసేద్దాం. Types of hacking: DOS, man in the middle attack, social engineering attack, dictionary attack, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి అటాక్కి 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. వాటిని ఏంటో చూసేద్దాం. ఇన్సైడ్ అటాక్ అండ్ అవుట్సైడ్ అటాక్. ఇన్సైడ్ అటాక్ గురించి చూద్దాం. మనం సాఫ్ట్వేర్ లేదా వేరే ఏదైనా టెక్నిక్ని యూజ్ చేసి అటాక్ చేయడాన్ని ఇన్సైడ్ అటాక్ అంటారు. అంటే టెక్ మీద యూసేజ్ చేయడాన్ని ఇన్సైడ్ అటాక్ అంటాం. ఇప్పుడు అవుట్ సైడ్ అటాక్ గురించి చూద్దాం. అవుట్ సైడ్ అటాక్ అనేది నెట్వర్కింగ్, ఫైర్ వాల్ అండ్ రూటర్స్ని ఫిజికల్గా చేస్తే దాన్ని అవుట్ సైడ్ అటాక్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే అవుట్ సైడ్ అటాక్ అనేది ఫిజికల్గా మనం ఏదైనా చేస్తే దాన్ని అవుట్ సైడ్ అటాక్ అంటాం. సెకండ్ వన్, ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్. ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్లో 5 స్టెప్స్ ఉంటాయి. రికానిజం, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, కవర్ అటాక్స్. ఇప్పుడు రికానైజెన్స్ గురించి తెలుసుకుందాం. రికానైజెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఎగ్జాంపుల్గా ఒక వైఫైని హ్యాక్ చేయాలి అంటే కావాల్సిన డేటా మొత్తం కావాలి. దానిని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకోవాలి. రికాగ్నిజం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది లేకుండా హ్యాకింగ్ అనేది జరగదు. ఇందులోనే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి రికాగ్నిజంలో. యాక్టివ్ రికాగ్నిజం, ప్యాసివ్ రికాగ్నిజం. యాక్టివ్ రికాగ్నిజం అంటే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. విక్టిమ్ దగ్గర నుండి మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడాన్ని యాక్టివ్ రికాగ్నిజం అంటాం. ప్యాసివ్ రికాగ్నిజం అంటే సోషల్ మీడియా లేదా డైరెక్ట్ టూల్స్ యూజ్ చేసి విక్టిమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని ప్యాసివ్ రికాగ్నిజం అంటారు. కలెక్ట్ చేసిన డేటాని స్కానింగ్ పర్ఫార్మెన్స్ చేస్తాం. ఏమైనా వనరబిలిటీ ఉన్నదేమో చెక్ చేయాలి. స్కానింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫైండింగ్ వనరబిలిటీ ఇన్ ద టార్గెట్ సిస్టమ్. ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసి మనం విక్టిమ్ డివైస్ని హ్యాక్ చేస్తాం. యూజింగ్ ద టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఎక్స్ప్లోట్స్. గెయినింగ్ యాక్సెస్ అనేది మనం హ్యాక్ చేసిన సిస్టంలో డేటాని మనం యాక్సెస్ చేస్తాం. ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్, ఫైల్స్, కాంటాక్ట్స్ ఇలా మనం చాలా డీటెయిల్స్ని యాక్సెస్ చేయొచ్చు. సక్సెస్ఫుల్గా డివైస్ హ్యాక్ అవుతుంది. నెక్స్ట్ వన్, మెయింటైనింగ్ యాక్సెస్ అంటే మనం హ్యాక్ చేసిన డివైస్ని కంప్లీట్గా కంట్రోల్ తీసుకుంటాం. గెయినింగ్ యాక్సెస్లో మనం మొత్తం కంట్రోల్ తీసుకోలేము. గెయినింగ్ యాక్సెస్లో లాంగ్ రన్ చేయాలన్నా, సమ్ ఎక్స్‌ప్లోయిట్స్ చేయాలన్నా, బ్యాక్‌డోర్ వెర్షన్ క్రియేట్ చేయాలన్నా అది సిస్టమ్ క్లియర్ ట్రాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. క్లియర్ ట్రాక్స్ అంటే మనం చేసిన స్టెప్స్ అన్నీ లాగ్స్‌లా ఉండిపోతే అవి క్లియర్ చేయకపోతే మళ్ళీ రివర్స్ హ్యాకింగ్ చేసే ఛాన్స్ ఉంది. మన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డివైస్‌లో సేవ్ అయిన లాగ్స్ అన్నీ మనం క్లియర్ చేయాలి. లేకపోతే వాటిని యూజ్ చేసి ఎవరైనా రివర్స్ హ్యాకింగ్ చేసి మనల్ని ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, సోషల్ మీడియా మ్యానిపులేషన్ అంటే చాలా టైప్ ఆఫ్ అటాక్స్ చేయొచ్చు. అండ్ సోషల్ మీడియా మ్యానిపులేషన్ అంటే ఎట్లా చేస్తారు అంటే వాళ్ళతో మనం సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మెసేజెస్, ఇమేజెస్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఏవైతే ఉంటాయో డేటా అవన్నీ కలెక్ట్ చేసి విక్టిమ్‌కి సెండ్ చేస్తాము. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక హీరో అంటే ఇష్టం ఉంటే ఆ హీరో ఇమేజ్ పెట్టి ఆ ఇమేజ్ క్లిక్ చేసేలాగా వాళ్ళు చేస్తారు. ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే హ్యాక్ అయ్యేలా సోషల్ మీడియా మ్యానిపులేషన్ చేస్తారు. ఫేమస్ హ్యాకర్స్ గురించి తెలుసుకుందాం. కెవిన్ మిక్నిక్, వరల్డ్ ఫేమస్ హ్యాకర్. కెవిన్ మిక్నిక్ ఫుల్ నేమ్ కెవిన్ డేవిడ్ మిక్నిక్. మిక్నిక్ ఆగస్ట్ 6, 1963లో లాస్ ఏంజెల్స్‌లో పుట్టాడు. అండ్ జూలై 16, 2023లో చనిపోయాడు. మిక్నిక్ నేషనాలిటీ అమెరికా.
మిక్‌నిక్‌ని చాలా నేమ్స్‌తో పిలిచేవారు. లైక్ సైడ్ హ్యాకర్ అని పిలిచేవారు. ఆక్యుపేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆకేషన్. మిక్‌నిక్ టెలిఫోన్ సిస్టమ్‌ని హ్యాక్ చేశాడు. ఇతను చాలా క్రైమ్స్ చేశాడు. ఇతని మీద బుక్స్ అండ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మిక్‌నిక్ వరల్డ్ వైడ్ ఫేమస్ హ్యాకర్. ఇప్పుడు ఇండియన్ ఫేమస్ హ్యాకర్ గురించి తెలుసుకుందాం. అంకిత్ ఫాడియా ఇండియన్ మోస్ట్ ఫేమస్ హ్యాకర్. ఇతను ఒక వైట్ హ్యాట్ హ్యాకర్. ఇతను ఒక పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఇతను చిన్నప్పటి నుంచే మీమ్స్‌లో వచ్చిన హ్యాకింగ్ గురించి చూసి ఆర్టికల్స్ గట్టా రాసాడు. ఇతను ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసి చాలా ఆర్టికల్స్ అనేవి అందులో పబ్లిష్ చేశాడు.